కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళలో పర్యటిస్తున్నారు. కోవలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మావలికర, పతనాపురంలో రోడ్ షో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళలో పర్యటిస్తున్నారు. కోవలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మావలికర, పతనాపురంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్. కేరళ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళల్లో ముఖ్యంగా ప్రచారానికి కేవలం ఇంక 2 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రచార హోరుని కొనసాగిస్తూనే ఉంది. దాని దగ్గరగా స్టార్ క్యాంపెయినర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ విడతగా ఇవాళ కొన్ని నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోను, అలాగే కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలలో ఇవాళ ఆయన మాట్లాడబోతున్నారు. నిన్న బిజీగా గడిపినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి కేరళకి చేరుకున్నారు. కేరళ చేరుకున్న తర్వాత ఇవాళ ఉదయమే కోవలం నియోజకవర్గంలో రోడ్ షోలో ఆయన పాల్గొంటున్నారు. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో అది ప్రారంభం కాకపోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులు కానీ, నాయకులు కానీ పెద్ద స్థాయిలో అక్కడ చేరుకున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి కేరళకు సంబంధించిన ముఖ్యమంత్రి పినరయి విజయ్ పైన చేసినటువంటి కామెంట్స్ పైన ఆయన కూడా అదే స్థాయిలో కామెంట్ చేశారు. అయితే నిన్న పినరయి చేసినటువంటి కామెంట్స్ పైన రేవంత్ రెడ్డి కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఇచ్చిన తర్వాత కేరళలో దశాబ్దాల నుంచి కూడా అధికారంలో ఉన్నటువంటి పినరయి విజయ్ ఆయన వయసు మీద పడిపోయింది. ఇప్పుడు ఆయన అనుకున్న స్థాయిలో పరిపాలించలేకపోతున్నాడు. పైగా ఈ ఎల్డీఎఫ్ సంబంధించినటువంటి గవర్నమెంట్ లో పూర్తి స్థాయి అవినీతి అనేది పేరుకుపోయిందనేసి కూడా ఆయన చెప్పిన నేపథ్యం కూడా దాదాపు 6 పేజీలకు సంబంధించిన లేఖను పినరయి విజయానికి ఆయన లేఖ సంధించారు. దాంతో పాటు ఇవాళ ఇప్పుడు కోవలం అయిపోయిన తర్వాత మళ్ళీ మావేలికర సంబంధించిన రోడ్ షోలో ఆయన పాల్గొనబోతున్నారు. తర్వాత 2 గంటలకి పతనాపురం రోడ్ షోలో ఆయన పాల్గొబోతున్నారు. రాత్రి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు ఎన్నికల వ్యూహ సరళి పైన ఆయన చర్చించబోతున్నారు. ఇవాళ నైట్ కి తిరిగి ఆయన హైదరాబాద్ కు వస్తారా, లేకపోతే మరొక రోజు ఆయన కొనసాగింపుగా అక్కడే ఎన్నికల ప్రచారం చేస్తారన్నది కూడా చూడాలి. ఎందుకంటే మళ్ళీ తమిళనాడు ఎలక్షన్ ఎన్నికలకు కూడా ఆయన పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు పుదుచ్చేరికి కూడా ఆయనకి అనేక ఆహ్వానాలు కూడా అందుతున్నాయి కాబట్టి అక్కడ కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు వెస్ట్ బెంగాల్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాడుతున్నారు కాబట్టి తర్వాత ఇప్పుడు అస్సాం ఎలక్షన్స్ చాలా కీలకంగా భావిస్తున్నారు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎడ్జ్ కనపడుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే అక్కడ మంచి ఫలితాలు కనపడతాయని కూడా, పైగా తెలుగు కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్లేసుల్లో కూడా ఓటర్లను ఆకర్షించవచ్చనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా ఆయనని పూర్తి స్థాయిలో షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ప్రస్తుతానికైతే కేరళంలో ఇవాళ చాలా బిజీగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడపబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.